ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ ఉత్పత్తిదారుల్లో మన దేశం ఒకటి. ఏటా 8,000 కోట్ల రూపాయల వ్యాపారం మన దేశం నుంచి జరుగుతుంది. ఏడాదికి సుమారు 400 కోట్ల పైనే కండోమ్స్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో దాదాపు 50% అంటే సుమారు 221 కోట్ల కండోమ్స్ను ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ ఉత్పత్తి చేస్తుంది. కొన్ని ప్రైవేట్ సంస్థలు మిగిలిన 50% అంటే ఏటా 200 కోట్ల వరకు ఉత్పత్తి చేస్తున్నాయి. వీటన్నింటినీ మన దేశ ప్రజల అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తుంది. వీటి మొత్తం ఉత్పత్తిలో 80% ప్రధానంగా బ్రెజిల్, రష్యా, మిడిల్ ఈస్ట్, దక్షిణాఫ్రికాతో పాటు యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడికి సరుకు పంపడానికి ప్రస్తుతం ఓడలు, విమానాలు దొరకడం లేదు. ఏటా 221 కోట్ల కండోములను తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ హెడ్ క్వార్టర్స్ కేరళలోని తిరువనంతపురంలో ఉంది. కేరళలో రబ్బరు తోటలు ఎక్కువగా ఉండటం వల్లే ఈ సంస్థను ఆ రాష్ట్రంలో ప్రారంభించారు. తర్వాతి కాలంలో హెచ్ఎల్ఎల్ మరో 7 వేరువేరు ప్రాంతాలకు విస్తరించింది. కుటుంబ నియంత్రణ, లైంగిక వ్యాధుల నిరోధానికి సహకారం అందించడానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. స్త్రీల ఆరోగ్యం మెరుగుపరచడమే ప్రధాన ఉద్దేశంగా ఈ సంస్థ సేవలైతే అందిస్తోంది. ప్రభుత్వ నిరోధి వంటి పథకాల కోసం ప్రజలకు ఫ్రీగా అందుబాటులో ఉంచేందుకు వీటిలో అధికంగా వాడతారు. 2025-26 కాలంలో కుటుంబ నియంత్రణ, లైంగిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమాల కోసం 100 కోట్లకు పైగా విలువైన మేల్ కండోములను హెచ్ఎల్ఎల్ ఉచితంగా పంపిణీ చేసింది. ఈ సంస్థ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 87 దేశాలకు ఎగుమతి చేస్తుంది. యుద్ధం అంటే తుపాకులు, బాంబులు సరిహద్దులకే పరిమితం కాదు. అది గ్లోబల్ సప్లై చైన్ ద్వారా మన కిచెన్, మన బెడ్రూమ్ వరకు ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం కొనసాగితే మన దేశంతో పాటు అనేక దేశాల్లో ఆర్థిక, సామాజిక, ఆరోగ్య విస్ఫోటనానికి దారితీసే ప్రమాదం ఉంది. అయితే యుద్ధాలు జరుగుతున్న టైంలో కండోమ్స్కు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు స్తంభించిపోవడం. ఎక్కడి ముడిసరుకు అక్కడే ఉండిపోవడం వల్ల డిమాండ్కి తగ్గట్టు సరఫరా చేయలేకపోవడంతో ధరలు పెరుగుతాయి. ముడిసరుకుల ధరలు పెరగడంతో ప్రభుత్వ సంస్థతో పాటు ప్రైవేటు కంపెనీలపైన సరఫరా ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతానికి ఈ పరిశ్రమల్లో పరిస్థితులు సానుకూలంగా లేవు. డిమాండ్కి తగ్గ స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతున్నారు. సో వీటికి తీవ్రమైన కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.